చిత్తూరు నగర 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా యూనిట్ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన పి చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నందు క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా చిత్తూరు నియోజకవర్గంలో గురజాల జగన్మోహన్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే చొరవ తీసుకుని పరిష్కారం చేశారని తెలిపారు. తాగునీటి సమస్య గురించి అడగగానే వెంటనే స్పందించి కొన్ని చోట్ల బోర్లు వేయడం, సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం ఆయనే సలహా ఇవ్వడం కూడా జరిగిందని కొనియాడుతూ కూటమి ప్రభుత్వం నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ పి చిట్టిబాబు ప్రసంగించారు. చిత్తూరు శాసనసభ నియోజకవర్గంలో 16వ డివిజన్ దుర్గానగర్ కాలనీ ప్రాతినిధ్యంగా నేను ఒక ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి ఆహర్నిశలు పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, నాకు సహకరిస్తున్న మా డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏమనగా, పార్టీ తరపున నాకు ఇచ్చిన ప్రాముఖ్యతను, పార్టీ నాకు ఇచ్చిన పదవుల్ని నేను సద్గుణంగా మంచిగా ముందుకు నడుస్తానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం 16వ డివిజన్ తరఫున. ఎందుకంటే 16వ డివిజన్లో జరగని అభివృద్ధి లేదు. 5 సంవత్సరాలకు ముందు, 5 సంవత్సరాల తర్వాత, వాళ్ళ ప్రభుత్వం తర్వాత మనం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దాదాపు మురుగు కాలువలు, రోడ్డు మీద పోతున్న మురుగు కాలువలు పూర్తిగా డ్రైనేజీలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నిటిని పూర్తిగా ప్రక్షాళన చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ కానీ మురుగు కాలువలు రోడ్డు మీద ప్రవహించే పరిస్థితి లేదు. అలాగే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా కుమ్మరవాణి కుంటను క్లీన్ చేయకుండా గుర్రపు డెక్క బలిచిపోయి, గుర్రపు డెక్కతో దుర్గంధంతో, దుర్వాసనతో నిండా ఇబ్బంది పడుతూ ఉన్న ప్రజలకి రిలీఫ్గా ఎమ్మెల్యే గారే స్వయంగా ఆ కుంటలోకి వచ్చి, ఆ కుంటలో నుంచి ఆయనే దిగి ఆ వ్యర్థాలను తొలగించి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా గొప్పైన విషయము. ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ కుమ్మరవాణి కుంటకు ఆయన ప్రత్యేకంగా ఇంకా నిధులు, అంటే ఇప్పుడు క్లీన్ చేసేది కాకుండా ఇంకా నిధులు ఇస్తానని హామీలు ఇవ్వడము, ఎన్నో సమస్యలు. అదేవిధంగా ఇది మెట్ట ప్రాంతం, దుర్గానగర్ కాలనీ అంటేనే మెట్ట ప్రాంతం. ఆ మెట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తాగునీటి సమస్య తీర్చడానికి మేము ఎప్పుడు అడిగినా బోర్లు ఇవ్వడం, 2 బోర్లు ఇచ్చినాడు. ఆ బోర్లకు మేము ఆ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా, ఇప్పటికి కూడా సరిపోవడం లేదు. కానీ మళ్ళా 3వ బోర్ కోసం పోతే కూడా, అన్న బోర్ ఇచ్చేదానికి నేనేమి ఇబ్బంది పడలేదు, నేను ఆ సమయంలో అయినా మీరు అడిగినట్లుగా బోర్ ఇస్తాను. కానీ మిట్ట ప్రాంతం కాబట్టి మీరు ఇంకేదన్నా ఆలోచించండి. ఈ మిట్ట ప్రాంతంలో బోర్లు ఎన్ని వేసినా కూడా ఒక 10 ఇండ్లకో 15 ఇండ్లకో సరిపోతుంది. మళ్ళీ మీరు తిరిగి తాగునీటి సమస్య అని చెప్పేసి మీరు మళ్ళీ వస్తారు. కాబట్టి శాశ్వత సమస్య పరిష్కారానికి ఏదన్నా తీసుకురండి అని చెప్పేసి ఆయన చెప్తే, ఆయనే ఒక సూచన చేసినాడు. ఏమనంటే, అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్ళు వస్తాయన్న, ఆ నీళ్ళని మీరు దుర్గానగర్ కాలనీకి సపరేట్గా హెచ్డి పైప్ లైన్ ద్వారా మీరు చేర్చుకోండి. ఆ నీళ్లు వచ్చితేనే మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య నీళ్లు తీసుకొచ్చినా కూడా నేను ఓవర్ హెడ్ ట్యాంకు ఆయనే వచ్చి పరిశీలించి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నేను మంజూరు చేస్తాను. ముందు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే పైప్ లైన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, దాన్ని ఏర్పరచుకోండి, మేము వెంటనే దాన్ని కూడా చేస్తానన్నాడు. ప్రతి సమస్య పైన స్పందించే గుణం ఉండేదానివల్ల మేము చెప్పుకునేది, ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్తగా ఇంత యాక్టివ్గా ఉండేదానికి కూడా కారణం ఏమంటే, ఆయన సమస్యలపైన స్పందించేది. మనం సమస్య ఎత్తుకొని పోయిన తర్వాత అది ఈరోజు రేపు అనేది కాదు, వెంటనే సమస్యకు పరిష్కారం ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. ఆయనే తగిన ఆఫీసర్లకు ఫోన్లు చేస్తాడు. ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత మళ్ళీ మనం కనిపించేంత వరకు ఆ సమస్యను అడతానే ఉంటాడు. ఇదే అన్న ఆ రోజు మీకు రోడ్డు చెప్పినా, ఆ రోడ్డు వేసినారా లేదా, నన్ను ఎప్పుడు ఓపెనింగ్ పిలుస్తారనే పద్ధతిలో పోయే ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే అనేది అంటే సేవాభావ గుణమే కాదు, ఆయన ఇక్కడ పుట్టి పెరిగి ఈ సమస్యలందరినీ చూసినాడు. కాబట్టి ఈ సమస్యలని ఎట్లా పరిష్కరించాలా, మనం ఏ రకంగా చిత్తూరు అభివృద్ధిలో
మనం భాగం పంచుకోవాలని చెప్పే ఒక మంచి ఆలోచన ఉండే నాయకుడు కాబట్టి మేము కూడా ఒక ఆయన కింద పనిచేస్తానే దానికి ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చాలా ఆనందపడుతున్నాము. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో రోడ్లు వెడల్పు విషయంలో రాజీ పడకుండా, అది మనకు ఓట్లు వస్తాయి, కొంతమంది ఓట్ల కోసం రాజకీయం చేస్తారు. ఏమంటే ఆ రోడ్లు కొట్టేస్తే ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడిపోతామేమో, ఒకవేళ మనకు ఓట్లు రాకుండా పోతుందేమో ఆ ఆలోచన మానేసి పూర్తిగా రోడ్లు వెడల్పు చేయడంలో కానీ, అదేవిధంగా ఎన్నో సేవా గుణాలు, ఒక తోపుడు బండ్లు అయితేనేమి, పిల్లకాయలకు ఫీజులు కట్టేదాని విషయంలో అయితేనేమి, ఒక గుడి, చర్చ్, మసీదుకు దేనికైనా సరే డబ్బు సాయం చేయడమే కానీ ఆయన సేవా గుణంలో నెంబర్ 1. ఆయన తర్వాతనే వేరే ఎవరన్నా చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చిత్తూరు పట్టణంలో ఇంతకుముందు జరిగిన అభివృద్ధికి ఇప్పటికి తేడా ఏమిటంటే గురజాల జగన్మోహన్ అనే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ప్రజలకు అందరికీ కంటికి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ తాటి మీద గురజాల జగన్మోహన్ ఎన్నుకునే దానికి మంచి ఎమ్మెల్యేని మనం ఎన్నుకున్నాము అనే ఫీల్ వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా ఒక లీడర్లుగా, మేము ఒక లీడర్లుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా మేము ఇంత ముందుకు పోతున్నామంటే దానికి కారణం ఆయనే. ఆయన ఎలా కారణం అంటే, ఒక సీఎం రిలీఫ్ ఫండ్, ఆ ప్రోగ్రామ్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైనా ఇబ్బంది పడి వస్తే వాళ్ళకు మేము తీసుకొని పోతే వెంటనే అర్జీలు స్వీకరించి అది ఎలాగా ఏమనేసి అమరావతిలో ఒక ఆఫీసులో ఒక మనుషులను పెట్టి ఆ నుంచి మాకు ఎంత త్వరగా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చి చేరాలనో ఆ బాధితులకి అంత త్వరగా రప్పించడము, మెజార్టీ జనాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడము, ఇలాంటివి జరుగుతూనే ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన రాజీ పడకుండా ముందుకు పోయేదాని వల్లే 375 కోట్ల రూపాయలతో అభివృద్ధి, అంటే ₹1, ₹2 కాదు, 375 కోట్ల రూపాయలతో రోడ్లు వెడల్పు చేయడం కానీ, కాలువలు కానీ, చెరువులు మరమ్మతు చేయడం కానీ, ఇప్పుడు గంగినేరు చెరువు కూడా మరమ్మతులు చేయాలా, గంగినేరు చెరువును కూడా పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఏమి అంటే డబ్బు అనేది సమస్య కాదు, మనం అభివృద్ధిని ఎలా తీసుకుపోవాలనేది ముందు. డబ్బు గురించి ఆలోచించడం లేదు. డబ్బు ఫండ్స్ పోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కలిసి ఆ డబ్బులు ఎలా తెస్తున్నాడో, ఏం తెస్తున్నాడో, కానీ అభివృద్ధి అనేది మా కంటికి కనిపిస్తూ ఉంది, కనిపించినట్టుగా జరుగుతూ ఉంది. కాబట్టి సేవా గుణంలో కానీ అన్నింటిలో కానీ ఆయన అలాగే ఉన్నారు. అలాగే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అందరూ మా దృష్టిలో, మేము డివిజన్లో తిరుగుతూ ఉంటాం, చిత్తూరు పట్టణంలో తిరుగుతూ ఉంటాం, మేము ఫీల్ అయ్యేది ఏమిటంటే వాళ్ళు మమ్మల్ని తలెత్తుకునేట్టుగా ఈ సూపర్ 6 పథకాల ద్వారా అయితేనేమి, మెగా డిఎస్సి ద్వారా అయితేనేమి, స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు, దివ్యాంగులకు ఉచిత బస్సు, అదేవిధంగా ఈ సూపర్ 6లో 3,000 పెన్షన్ని 4,000 పెంచిన దానివల్ల వృద్ధాప్తులు అయితేనేమి, అలాగే ఈ సిలిండర్లను అయితేనేమి, ఇలా ఏది చెప్పుకున్నా ఆ సూపర్ 6ఏ కాదు, దాని దాటి ఆ పరిధి దాటి ఇంకా కూడా వాళ్ళు మెగా డిఎస్సి అనేసి మామిడి రైతులకి ₹4 ఇవ్వడం అయితేనేమని. ఎందుకంటే మా చిత్తూరు సరౌండింగ్లో ఎక్కువ మంది మామిడి రైతులు ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ ₹4 ఇచ్చినారు, ఈ ఇయర్ ₹4 ఇస్తామని హామీ ఇచ్చింది. దానివల్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము కలిసినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు రైతులుగా. వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ కింద ఇప్పుడు 2వసారి జమ చేస్తున్నారు అన్నదాత సుఖీభవ. అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే, ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక్కరికి ఇద్దరికి కాదు, దాదాపు అందరికీ తల్లికి వందనం చేరుతా ఉంది. తల్లికి వందనం అనే పథకాన్ని కూడా బ్రహ్మాండంగా జనాల్లో దానికి బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం పథకం కింద. ఎందుకంటే ఒక పిల్లోడుకు ఇంతకుముందు ప్రభుత్వాలు ఉండేటప్పుడు ఒక పిల్లోడికే ఇస్తున్నారు. ఇప్పుడు అందరు పిల్లలకి ఇచ్చేదానివల్ల అందరు పిల్లలు చదువుకుని అందరూ ఆనందంగా ఉండేదానివల్ల ఇబ్బంది లేకుండా ఉన్నది. అదేవిధంగా ఈ మెగా డిఎస్సిని పెట్టిన దానివల్ల నిరుద్యోగులు చాలా ఆనందపడుతున్నారు. నిరుద్యోగులకు మనం చేసిండే సహాయానికి వాళ్ళు ఇంకా మనకు కళలు, ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళకే కాకుండా ఇంకా రాబోయే ఉద్యోగాలకు కూడా వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా వాళ్ళపైన నమ్మకం. ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మన లోకేష్ బాబు గారు తీసిస్తానన్నాడు. కొత్తగా పరిశ్రమలు తెస్తున్నాడు. కియా పరిశ్రమ
కియా పరిశ్రమ లాంటిది చంద్రబాబు నాయుడు తెస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి పరిశ్రమలు మన లోకేష్ బాబు తెచ్చినాడు. వీళ్ళపైన ఒక నమ్మకం. అలాగే ఒక అమరావతి, ఒక పోలవరం. అమరావతి కూడా ఈరోజు అమరావతికి సాయం చేస్తానని, పోలవరం పూర్తి అవ్వడానికి సాయం చేస్తానని మోడీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కూటమితో బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ముగ్గురు ఒక కూటమి ప్రభుత్వం అంటే ఇట్టుండాలా అనే విధంగా పోతున్నారు. మంచి ప్రభుత్వం బాగుంది అని ప్రజల్లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, పార్టీ నాయకులకి, మరియు మా డివిజన్లో నా కోసం, మా పార్టీ కోసం, మా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి కోసం, లోకేష్ బాబు కోసం, చంద్రబాబు నాయుడు కోసం, వాళ్ళ నాయకులు వాళ్ళ పనులు వదులుకొని, వాళ్ళ పని ఒత్తిడి ఉన్నా కూడా ఏ ప్రోగ్రాం ఇచ్చినా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతున్న నాయకులు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న చిత్తూరు ప్రజలకి, 16వ డివిజన్ దుర్గానగర్ కాలనీ ప్రజలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.